యేసుప్రభు అన్న మాట కోత విస్తారమే గాని పనివారు కొద్దివారే కాబట్టి ప్రార్థన చేయండి అని అన్నారు. అవునా? ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యంలోనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యంలోనే చూడరు. అంటే దేవుని పనులను చూడరు, సొంత పనులనే చూసుకుంటారు. అంటే ఈరోజు సెల్ఫిష్‌గా క్రైస్తవ్యం అంటే సెల్ఫిష్ కాదు. బట్ ఈరోజు మనం సెల్ఫిష్‌గా మన కార్యముల నిమిత్తమే ప్రార్థన చేయడము, మన యొక్క ఆశల గురించే డిజైర్స్ కోసమే ప్రార్థన చేయడము, మరి ఆశీర్వాదాల కోసమే గాని, చదువు విషయమే గాని, వెహికల్ విషయమే గాని, ప్రతిదీ గూడా మన ఆశలు మన కార్యంలో చూసుకొని ప్రార్థిస్తున్నాం గానీ, దేవుని కార్యాల గురించి, దేవుని రాజ్యంను గురించి, ఆ రాజ్య విస్తరణ కోసము అందులో పనిచేసే దాని గురించి అసలు ప్రార్థన చేస్తున్నామా అనేది ప్రశ్న ఈరోజు. ఈరోజు సౌత్ ఇండియాలో గల్లీ గల్లీకి ఒక సంఘం తయారైపోయి, గల్లీ గల్లీకి ఒక బోధకుడు తయారైపోయి, ఈరోజు మనల్ని మనమే కొట్టేసుకుంటూ విమర్శించుకుంటున్నాము. స్వతంత్రము అంత ఎక్కువగా అయిపోయింది మనకి సౌత్ ఇండియాలో. కానీ ఒకసారి నార్త్ ఇండియాకి వెళ్లి చూస్తే ఇంత స్వతంత్రం ఉండదు. ఒక సంఘం పెట్టాలన్నా, సంఘాన్ని నడిపించాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా ఇంట్లో, లేకపోతే సువార్త ప్రకటించాలన్నా ఎంత జీవితాలు రిస్క్‌లో ఉంటాయో మీకు అర్థం అవ్వట్లేదు. బట్ అట్‌లీస్ట్ అక్కడ మనం వెళ్తలేము. సువార్త చెప్తలేము. అట్‌లీస్ట్ సువార్థికులను మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుని యొక్క పనుల గురించి మనం అట్‌లీస్ట్ ప్రార్థన చేయగలుగుతున్నామా? మరి మరి పంట మరి అది కోత విస్తారమే గాని మరి పనివారు తక్కువ మంది కదా! వాటి గురించి ప్రార్థన చేయాలి కదా! అట్‌లీస్ట్ నీ వంతు సహాయం ప్రార్థన సపోర్ట్ అన్నా ఉందా? ఈరోజు మనం ఇక్కడ ఫేమస్ సంఘాలు లేక ఫేమస్ పర్సన్‌లని మనము మేపుతూ పోతూ ఉన్నాం సపోర్ట్ చేస్తూ. ఆ! వాళ్ళు ఆల్రెడీ ఎదుగుతూ ఉన్నారు. ఆల్రెడీ ఎదిగారు. ఆల్రెడీ సామ్రాజ్యాలు కట్టుకున్నారు. మనం ఇంకా ఎదిగిస్తున్నాము. వారి పిల్లల్ని ఎదిగిస్తున్నాము. వారిని ఎదిగిస్తున్నాము. మనను ఇచ్చినోడు అదే స్థితిలో ఉంటున్నాడు. ఇంకా దీనమైన స్థితిలో వెళ్తున్నాడు. కానీ సువార్థకునికి ఒక్కసారన్నా సపోర్ట్ చేసావా? సువార్థకుడు వీధి వీధి తిరుగుతున్నప్పుడు సపోర్ట్ చేసావా? సువార్థకుడి యొక్క లైఫ్ ఎంత రిస్క్‌లో ఉంది. సరే సువార్థకునికి సపోర్ట్ చేయలేదు. బట్ అట్‌లీస్ట్ ప్రార్థన సపోర్ట్ ఇస్తున్నావా? ఏందని నేర్చుకునేది? మన సంఘానికెళ్ళి మనం 10, 20 రూపాయలు ఇస్తాము. పెద్ద పెద్ద సంఘాలకెళ్ళి అక్కడ ఆశపడి మనము ఏదో ఇస్తే ఏదో వస్తదని బిజినెస్ చేస్తూ దేవునితో 1000, 5000, 10,000 ఇస్తున్నారా? అంటే మన ఇల్లుని మనం కట్టుకోకుండా పక్కవాని ఇల్లు కడుతున్నాం మనం. అలా కడతారా ఎవరన్నా? సరే మన ఇల్లు మనం కట్టుకుందాం ఫస్టు. అప్పటికి మనకి ఇంకా మిగులితే, అప్పటికి సహాయం చేయాలని అనిపిస్తే ఇతరులకు సహాయం చేద్దాం కదా కట్టుకోనికి. అంతేగాని ఈరోజు మన ఇల్లుని రెండిట్లో పెట్టేసుకొని మనం ఇతరులకి ఇల్లు కడతామా? ఇదే జరుగుతుంది క్రైస్తవంలో. అంటే ఎక్కడ విత్తాలో, ఎలా విత్తాలో తెలియదు. రేపేమనైతే నీ ఇండిపెండెంట్ సంఘం వచ్చి నీకు అన్ని కార్యక్రమాల్లో ఉండాలి. కానీ నువ్వు మాత్రము నమ్మకంగా ఉండేది బయట సంఘాలకి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ప్రార్థన చేయి సువార్థకుల గురించి. మనం ఏదైతే సంఘాలకెళ్తున్నామో, ఏం చేస్తున్నామో అట్‌లీస్ట్ సువార్త గురించి ఎలా చెప్పాలో చెప్పరు. వారు బయటకొచ్చి చెప్పరు. బట్ అట్‌లీస్ట్ సువార్థకులన్నా పట్టించుకుంటారా అంటే ఎవరు పట్టించుకోరు. మనం ప్రార్థన చేయాలి వారి కోసము. దేవుని కార్యాల నిమిత్తము మనము చింత కలిగి ప్రార్థన చేసి ముందుకు కొనసాగాలి.